ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో సిల్వర్ కాస్ట్ ఎంతో, సిల్వర్ పట్టీలు నేనేం తీసుకున్నానో చూపిస్తాను. చిన్న పాపకి పట్టీలు తీసుకోవడానికి వచ్చాము. పీతల కర్రీ టేస్టీగా యమ్మీగా ఎలా ఉండేలో చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి థ్యాంక్ యూ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మేమైతే సిల్వర్ కొనడానికి వచ్చాము. చిన్న పాపకి పట్టీలు కొనడానికి వచ్చాము అన్నమాట. చిన్న చిన్న పట్టీలు చూస్తుంటే చాలా చాలా ముద్దుగా ఉన్నాయి. కానీ కొంచెం హెవీగా తీసుకుంటే వాటికి సేలలు ఉన్నాయన్నమాట. మామూలు లింక్ కాకుండా సేల టైప్లో ఉన్నాయి. పెద్దవాళ్ళ పట్టీలకైతే సేలలో ఉంటాయి, లింక్ ఉంటాయి. ఈ చిన్నపిల్లల పట్టీల్లో కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి. చూసుకుంటే కనుక అన్నీ సేలలే ఉన్నాయి. కానీ సన్నగా ఉన్నాయి తీసుకోవాలని నాకు లేదు. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి చూస్తాము, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి. చుట్టాల పాపకి ఇవ్వడానికి అన్నమాట ఇవి కొంటున్నాము. 1 ఇయర్ పాప, ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదండి. ఆ పాపకి మేము కొనడానికి చూస్తున్నాము. సిల్వర్ అయితే చాలా రేటు ఎక్కువగా ఉంది. గోల్డ్ కన్నా సిల్వర్ కాస్ట్ ఎక్కువగా ఉంది. చూడాలి మరి ఏం సెలెక్ట్ చేస్తాము. మేమైతే లలితకు వచ్చాము. లలిత జ్యువెలరీలో తీసుకుంటున్నాము. ఈ మధ్య ఎక్కువగా లలితలోనే తీసుకుంటున్నాము. ముందైతే ఖజానాలో తీసుకునే వాళ్ళం. చూడాలి ఏం నచ్చుతాయో. చాలాసేపు చూసి పాత మోడల్స్ రిపీట్ అవ్వకూడదని డిఫరెంట్ మోడల్ తీసుకోవడం జరిగింది. నేనైతే త్వరగా సెలెక్షన్ చెయ్యను, టైం తీసుకుంటాను. ఎందుకంటే వన్స్ కొన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నచ్చలేదు అని అనుకోకూడదు. అందుకని ఇక్కడే టైం తీసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటే మంచిది కదా. ఫుల్ సాటిస్ఫై అయిన తర్వాతే మనం బిల్ అనేది చేసుకుంటే మంచిది. గోల్డ్తోనూ సిల్వర్తోనూ ఆటలాడకూడదు ఈ రోజుల్లో. అందుకనే 1కి 10 సార్లు ఆలోచించుకొని కొనడం జరిగింది. డిజైన్స్ అనేది పాత డిజైన్స్ ఎక్కువగా ఉన్నాయి. కొత్తగా డిజైన్స్ పాపం వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు. చూస్తున్నారు కదా ఎంత బుడ్డి పట్టీలు ఉన్నాయో. ఇవి 6 సైజు, అంటే లాస్ట్ నుంచి 2వ సైజ్ అటు ఇది. దీని తర్వాత ఇంకొంచెం అంటే మైనర్ డిఫరెన్సెస్ అన్నమాట. పెద్దగా డిఫరెన్స్ లేదు, కానీ చిన్న సైజు పట్టీలు ఇవి. మరి అంత చిన్నవి ఎందుకని నేను ఇది తీసుకోవడం జరిగింది. గిఫ్ట్ పర్పస్ కొన్నాను నేను. ఇది సైజు వచ్చి లీస్ట్ సైజు, చిన్న సైజు నుంచి 2nd సైజ్ అనమాట. 6 సైజు. మొత్తానికి కొంచెం వెడల్పుగా వెయిట్ ఎక్కువ ఉన్నవి తీసుకోవడం జరిగింది. వీటికి కూడా సేల్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నేను పట్టీలు కొనలేదు. ఎందుకంటే మా పిల్లలు పట్టీలు పెట్టుకోరు. వాళ్ళకి కొత్తవి కొన్నవి అలానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇవి 45 గ్రామ్స్ ఉన్నాయి. 45 గ్రామ్స్ వెయిట్ 45 గ్రామ్స్ ఉన్నాయి. గ్రామ్ వచ్చి 295 రూపాయలు. పట్టీలు బాగున్నాయి కదా. ఇది 6 సైజ్ అన్నమాట. కాలేజెస్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడం ఇబ్బంది కదా, వాళ్ళైతే వాడరు. నేనైతే ఒక్కసారి వెళ్తే 2 జతలు తీసేసుకుంటాను. సన్నటియే వాడుతున్నాను నేను కూడా ఇప్పుడు. అలా ఒక జత తెగిపోయినా, ఒక జత పాడైనా, మరొక జత ఉండడం వల్ల చాలా కాలం అయింది నేను పట్టీలు కొని. ఈ మధ్యకాలంలో అసలు కొనలేదు. సిల్వర్ రేటు టీవీలో చూస్తుంటే అయ్యో బాబా అనిపిస్తుంది. ఇంకేం కొనాలనిపిస్తుంది చెప్పండి మీరే. తప్పక కొనడం తప్ప ఈ రోజుల్లో అయితే సరదాగా షాపింగ్ చేసేవాళ్ళు ఎవరూ లేరు, వెండికైనా గోల్డ్కైనా సరే. ఈ పట్టీలు మొత్తం 45 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. వెయిట్ అయితే ఎక్కువే. సీల లేనివి అసలు దొరకనే లేదు. చాలా సన్నటివి ఉన్నాయన్నమాట. లైక్ పురికాసు అలా ఉంటాయి కదా, అంతకన్నా సన్నటివి ఉన్నాయి. లింకులు ఉన్నాయి. మ్యాక్సిమం పిల్లల పట్టీలకు కూడా సీలలే ఉన్నాయి. ఇంకా తప్పలేదు అలాంటివి తీసుకోవడం. ఒక్కో పట్టీకి మువ్వలైతే 5 గుత్తులు వచ్చాయి. సౌండ్ అయితే బాగానే వస్తున్నాయి. పిల్లలు నడిచేటప్పుడు సౌండ్ వస్తే బాగుంటుంది కదా, గలగలమంటూ. పట్టీల చేత అయితే స్ట్రాంగ్ చేత సెలెక్ట్ చేయడం జరిగింది. త్వరగా అరిగిపోకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇవి ఎనమల్ పెయింట్ కూడా ఉంది. ప్లస్ మువ్వలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. పట్టుకుంటేనే మంచి సౌండ్ వస్తున్నాయి. చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి, వెడల్పుగా ఉన్నాయి. కాళ్ళకు నిండుగా ఉంటుంది. అందుకే నేను ఇలా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంక ఉన్నవన్నీ చాలా పాత మోడలు. మామిడి పిందులు, గుండ్లు ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఫుల్ మువ్వలు తీసుకోవడం అయితే నాకు ఇష్టం. కానీ మరి పెట్టుకునే ఇంటిలో పాప వాళ్ళ ఇంట్లో అందరికీ ఇష్టమో లేదో నాకు తెలియదు కదా, ఎక్కువ సౌండ్ వస్తాయి.
మా పిల్లలకైతే చిన్నప్పుడు ఫుల్గా మువ్వలు ఉన్నవే తీసుకునేదాన్ని. బాగా సౌండ్ వస్తాయి అవి నడుస్తుంటే. కానీ ఇప్పుడు మనం కొనేటప్పుడు మనకిష్టమైనవి కాదు కదా సెలెక్ట్ చేయడం. అలా ఆలోచించి ఇవి సెలెక్ట్ చేశాను అన్నమాట. నాకైతే నచ్చాయి. స్ట్రాంగ్గా ఉన్నాయి, వెయిట్ ఉన్నాయి, డిజైన్ కూడా పర్వాలేదు, బాగానే ఉందని అనిపించింది. ఇప్పుడు వెండి కాస్ట్ చూస్తే చాలా ఎక్కువగానే ఉంది. ఈ పట్టీలు మొత్తం 45 గ్రామ్స్ ఉండడం జరిగింది. 45.70 గ్రామ్స్ అన్నమాట. పట్టీలు చూసాం కదా. పట్టీల విషయంలో మీ అభిప్రాయం తెలియచేయండి. వెండి అయితే చాలా పైకి పెరిగిపోతుంది. ఇప్పుడు పీతలు చూద్దాము. మా ఇంటికి అయితే పీతలు వచ్చాయి. చూడండి ఎలాంటి పీతలు తీసుకొచ్చారో. రకరకాల పీతలు ఉన్నాయన్నమాట. వీటిలో ఒక్కొక్క పీత ఒక్కో రకమాట. మా ఇంట్లో అయితే పీతలు అందరికీ నచ్చుతాయి. నా ఉద్దేశంలో పీతలు తెచ్చుకుంటే ఖచ్చితంగా అరచేయంత ఉండాలి దాని బాడీ. అప్పుడే మనకి తినడానికి లోపల గుజ్జు అనేది ఉంటుంది. మరీ చిన్నవైతే తినటానికి ఏం బాగోవు, ఎందుకంటే నాలుకది కొట్టుకుపోతూ ఉంటుంది. చిన్న పీతలైతే కర్రీ కానీ పులుసు కానీ టేస్టీగా ఉంటుంది. ఇలా పెద్దవైతే లోపల కండ ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. పీతలను క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి. 1 కప్పు ఉల్లి ముక్కలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చిన్న మిక్సీ జార్ తీసుకొని 1 చెంచా జీలకర్ర, 1 చెంచా మిరియాలు, 2 చెంచాలు ధనియాలు, 3 ఎండుమిర్చి వేసుకొని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఎండుమిర్చి కారం ఫ్రెష్ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మిక్సీ చేసి రెడీగా పెట్టుకున్న ఉల్లి ముద్దను వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 6 పచ్చిమిర్చి చీలికలు, 4 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత 1 కప్పు టమాటా తరుగును కూడా వేసుకొని టమాటాలు మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. అరవై సెకండ్ల పాటు మూత పెడితే టమాటాలు మెత్తగా చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి 3 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి పౌడర్ను 3 చెంచాలు వేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా పౌడర్ చేసి వేసుకోవడం వల్ల కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కూర కారం 2 చెంచాలు, ఉప్పు 3 చెంచాలు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు మిక్సీ చేసి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఇలా ఈ పదార్థాలన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పీతలను వేసుకోవాలి. చింతపండు వేయకుండా పీతలతో ఇగురు వండితే చాలా రుచిగా ఉంటుంది. అది కూడా ఫ్రెష్గా మసాలాలు అప్పటికప్పుడు చేసి వేసుకుంటే ఇంకా రుచి అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడు చేయకపోతే ఇలా ట్రై చేయండి. పీతలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. పీతలు వండేటప్పుడు పాత్ర కూడా పెద్దది తీసుకుంటే మంచిది. కలపడానికి అనువుగా ఉండేటట్లు చూసుకోవాలి. నేను పెద్ద కాళ్ళను మాత్రమే సెపరేట్ చేస్తాను. ఉన్న చిన్న కాళ్ళను పీతతో పాటు అలానే వదిలేస్తాను. ఎవరి పీత కాళ్ళు వాళ్ళకే వచ్చేసేలా నేను సర్వ్ చేస్తాను. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా పీతలు ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. రెండు నిమిషాలు గడిచిన తర్వాత ఉప్పు కారం సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ తక్కువగా అనిపించింది, కొంచెం సాల్ట్ వేయడం జరిగింది. తర్వాత బాగా కలుపుకొని మళ్ళా మూత పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. 3 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే పీతల ఇగురు ఎంతో రుచిగా ఉంటుంది. ప్రతిసారి చింతపండు వేయకుండా
ఫ్రెష్ మసాలాలతో అసలు సిసలైన పీతల రుచి అనేది బయటకు వస్తుందన్నమాట. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, అవసరం అనుకున్న వరకు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అవసరం అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.